అంటే ఎల్లాయిపాలెం గ్రామం నుంచి గోవిందమాల ధరించి మరి తిరుమలకి పాదయాత్రలో మరి ఆ కుటుంబ సభ్యులు ఆయన యొక్క మిత్రమండలి మొత్తం కలిసి మరి దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్రతో మరి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి వాళ్ళ మొక్కులు తీర్చుకునే దాంట్లో భాగంగా ఈరోజు మరి రేణుగుంట గ్రామానికి చేరడం జరిగింది. మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 200 కిలోమీటర్ల వాళ్ళు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పుడు తిరుపతికి చేసుకున్నారు. చాలా సంతోషం. మరి వాళ్ళ కుటుంబం మొక్కులైతేనేమి మరి వాళ్ళు ఏదైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తీరస్తాడు మొక్కులను పాదయాత్ర చేశారో మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న బాధను కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలి. మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదల బ్రతుకులు ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా మారినాయి. మరి ఆయన ఉన్నటువంటి పరిపాలనలో పేదలు చాలా గౌరవప్రదంగా చాలా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. మరి ఆయన రాబో రోజుల్లో ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టాైశ్వర్యాలు కలిగించాలని మరి ఈరోజు వీళ్ళు బ్యానర్ పెట్టుకొని కూడా అక్కడి నుంచి కూడా పాదయాత్రలు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కూడా కోవూరు నియోజకవర్గంలో మరి కోవూరు నియోజకవర్గం నల్లపూడి ప్రసన్నకుమార్ రెడ్డి గారు అయితేనే వాళ్ళ తల్లి గారి నేపథ్యంలో 9 సార్లు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు కూడా 2029లో మంచి పదవులు అధిరోహించాలని తద్వారా కోవూరు నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంటుందని ఇన్ని మొక్కులతో మరి వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మరి యొక్క మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి తాటిపత్రి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి వాళ్ళ కోరికలు కూడా ఏదైతే వాళ్ళు మొక్కు తీసుకోవడానికి మరి కొండపైకి వెళ్తున్నారో భగవంతుడు మరి వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళ మొక్కులను కూడా తప్పకుండా తీరుస్తారని ఒక మనోధైర్యంతో తప్పకుండా మేము కూడా ఈరోజు వీళ్ళతో కలిసి కొంచెం దూరం మరి ఈ పాదయాత్రలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి ఎల్లాయిపాలెం గ్రామం నుంచి మరి తిరుమల నడవడం అంటే చిన్న పని కాదు. అయినా కానీ వాళ్ళందరూ కలిసి ఎన్నో రోజులుగా మాల వేసుకొని మరి భక్తి శ్రద్ధలతో మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వాడి కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏదైతే వాళ్ళ మొక్కుబడితో పైకి తీసుకెళ్తున్నారో ఆ మొక్కులన్నీ తీర్చే విధంగా కూడా వెంకటేశ్వర స్వామి గారికి ఆశీర్వాదం ఆశీస్సులు చేకూర్చాలని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.